ఉన్మాదం, మతోన్మాదం పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను పదే పదే అదే చెప్తున్నాను ముందు నుంచి, భారతదేశం ఆర్థికంగా దూచుకుని పోతా ఉంది. భారతదేశ ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నో రెట్లు మన జీడిపి పెరుగుతా ఉంది, మన పర్ క్యాపిటల్ జీడిపి పెరుగుతా ఉంది. మనం ఆర్థికంగా నంబర్ 11 పొజిషన్ నుంచి 5కి వచ్చి 3కి వచ్చి నంబర్ 1 పొజిషన్ పోవాలని, వికసిత్ భారత్ కు పోవాలని ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపులో అందరూ పనిచేస్తున్నారు. ప్రతి పౌరుడు పనిచేస్తున్నాడు. ఇది అందరికీ భయం. ఇప్పుడు భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా మారి వికసిత్ భారత్ అని వచ్చేసరికి కొంతమంది దాన్ని తట్టుకోలేరు, అసూయ పడతా ఉంటారు. వాళ్ళు ఇటువంటి చర్యలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కానీ జరిగిన చర్య చాలా చాలా దురదృష్టకరమైన విషయం అది. ఎస్, కానీ అటువంటి సమయంలోనే మనం అన్ని పార్టీలు మతాలు అన్ని పక్కన పడేసి నేషన్ ఫస్ట్, భారతదేశం నాది, నా దేశం భారతదేశము అని ప్రతి ఒక్కళ్ళు ప్రతి పౌరుడు ముందుకొచ్చి నుంచోవాలా. అందుకే ఇప్పుడు మనం మాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మాక్ డ్రిల్ చేస్తున్నాము టు రిమైండ్ అవర్ సెల్స్ మనం ఎవరు, హూ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ. ఏ అటాక్ జరిగినా సహించేది లేదు, దాన్ని తిప్పి కొడతాము. ఇది 1.0 ఇలా ఉంటే 2.0 100 రెట్లు ఉంటుంది. సో ఏది ఏమైనా మళ్ళీ ఇంకోసారి నేను చెప్తున్నాను, మన అటాక్ ఒక దేశం మీద కాదు, ఒక టెర్రరిస్ట్ స్థావరణ మీద, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద. దాన్ని వాళ్ళు అటు ఇటు తిప్పుకొని వాళ్ళు మీడియా అటెన్షన్ కోసము, ఇంటర్నేషనల్ అటెన్షన్ కోసము వాళ్ళు దాన్ని వేరే దాన్ని డైవర్ట్ చేసి, టాపిక్ ని డైవర్ట్ చేసి వాళ్ళ అటెన్షన్ కోసం అట్లా మాట్లాడుతూ ఉంటారు, పోస్టరింగ్ చేస్తుంటారు. దిస్ ఇస్ ఆల్ పోస్టరింగ్. దట్ పోస్టరింగ్ ఈజ్ ఎంప్టీ, నథింగ్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ దాట్. సో ఇతర ప్రపంచ దేశాలు ఇప్పుడు రవీంద్ర గారు, ఒక టర్కీ మాత్రం ఒక్కటి కొంత అవుట్ రైట్ గా పాకిస్తాన్ కు సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి. చైనా కూడా వాళ్ళు అవుట్ రైట్ గా ఖండించలేదు. టర్కీ అండి, నేను అంటే క్లారిటీతో టర్కీని కూడా నేను చూసినట్టు నాకు ఎక్కడ కనబడలేదు. ఎనీవేస్ సార్, మీరు అన్నట్టు ఎవరు టర్కీ కూడా ఏమైనా సపోర్ట్ చేసినా కూడా భారతదేశం మీద యుద్ధంకి వచ్చే అంత పరిస్థితి వాళ్ళకి లేదండి. వాళ్ళకి న్యూక్లియర్ దేశం అది. ఓకే, వాళ్ళు ఏమన్నా అటువంటి పని చేసినా మనకి 4 లేయర్ ఆఫ్ మిసైల్ ఇంటర్సెప్ట్ చేసేది 4 లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంది. మన S-400 రష్యాను తెచ్చుకున్నాము, ప్లస్ మనకున్న మిసైల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మన అట్మాస్ఫియరే కాదు, అట్మాస్ఫియర్ బయట పోయి కూడా ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఇక్కడ పడవచ్చు, పడకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు కనుక అటువంటి పని చేస్తే పడే వరకు కూడా ఉండదండి. అక్కడ నుంచి న్యూక్లియర్ వార్ హెడ్ తోటి మిసైల్ లేవగానే మనకు తెలుస్తుందట. అది ఇంటర్సెప్ట్ చేసే మెకానిజం మన దగ్గర ఉంది. అది లేవగానే మనే అన్ని లేస్తాయండి. వాళ్ళకి ఇంటర్సెప్ట్ చేసే మెకానిజం కూడా లేదండి. మొత్తం పాకిస్తాన్ అన్నది అది టోటల్ గా మటుమాయం అయిపోయే పరిస్థితి ఉంటుంది. మొత్తం అది గాయమైపోతుంది. న్యూక్లియర్ ఒకవేళ వాళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ అన్నది ఇవాళ ప్రపంచంలో ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ దగ్గర, రష్యా దగ్గర లేదా అండి, ఉన్నది కదా. ఇజ్రాయెల్ దగ్గర లేదా, వాళ్ళు వాడతలేరు కదా. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ వార్. మన పొజిషన్ అయితే ఫస్ట్ మనం వాడమని మనం క్లియర్ గా మనం వాడమంటే వాడు వచ్చి వేసే వరకు వెయిట్ చేయము. అక్కడ మిసైల్ లేవగానే తెలుస్తుంది మనకి. అక్కడ మిసైల్ లేవగానే ఈ నుంచి 100 వేస్తాయి. ఆ మిసైల్ ఆపే టెక్నాలజీ మన దగ్గర ఉంది. మన ఆపే టెక్నాలజీ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయినారు. మిసైల్ ట్రాకింగ్ సిస్టమ్, శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా లేదు మన దగ్గర. సో అంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంతోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి రాత్రి 10 గంటలకు మన భారత కాలమానం ప్రకారం మాట్లాడతారట. వాళ్ళ రియాక్షన్ అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రధానమంత్రి ఓన్లీ ప్రెస్ రిలీజ్ వరకే ఉంది, రాలేదు. ఆయన ఉద్దేశించి మాట్లాడతారని కూడా చెప్తున్నారు షాబాజ్ షరీఫ్ సంబంధించి. వాళ్ళైతే మేము రిటాలియేట్ చేసే హక్కు మాకు ఉంది అని చెప్తున్నారు. కానీ మోర్ ఆర్ లెస్ ఎక్స్పర్ట్స్ అయితే సేమ్ మీరు చెప్పిందే, అంత సీన్ లేదు వాళ్ళకి, ఏదో ఒకటి మాటలు పెట్టాలి, అగ్రెషన్ చూపించాలి అని చెప్పి.
రిటాలియేట్ చేస్తే వాళ్ళకి నష్టం ఎక్కువ, వాళ్ళకి నష్టం అండి. మనకు నష్టం జరుగుతుందో జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. ఓకే ఓకే అమర్ గారు ఏమంటారు రిటాలియేట్? అంతే, అదే ఇప్పుడు వాళ్ళు రిటాలియేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏ విధమైన రిటాలియేషన్ చేసినా తప్పు కిందనే పరిగణలోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మనకు సపోర్ట్గా అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఇందాక అరవింద్ గారు చెప్తున్నట్టు మనం అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్లోకి వెళ్ళడానికి మనకు 100% హక్కు దొరుకుతుంది. ఆర్మీ ఎట్లాగూ రెడీ ఉన్నది కాబట్టి, సో ఏదైతే వాళ్ళు రిటాలియేట్ చేసే అవకాశం ఉన్న ప్రతి స్థావరం పైన కూడా మనం దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళు పూర్తి మిలిటరీ అన్ని లేచిపోతాయి అప్పుడు. ఇక మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద కూడా ఇప్పుడు అటాక్ చేయలేదు, చేసేందుకు ఆబ్వియస్లీ మనకు రైట్ 100%. వాళ్ళు పొద్దున్నుంచి చేస్తున్నది ఏంటంటే ఆ జమ్మూ ఏరియా బార్డర్ లో ఉన్న సివిలియన్ గ్రామాల మీద వాళ్ళు షెల్లింగ్స్ చేస్తున్నారు. దానికి భారత ఆర్మీ కూడా ఇమీడియట్లీ దాన్ని కౌంటర్ చేస్తున్నదని చెప్తున్నాము. సో అలాంటి సివిలియన్ మీద అటాక్ చేయడమే వాళ్ళకి చేతనైతే తప్పితే వాళ్ళకు ఆర్మీ మీద చేయడం చేత కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ అటువంటిది. రెండోది, వాళ్ళు ఇంకా దూరం వెళ్ళి అంటే మెట్రో సిటీస్ అట్లాంటివి టార్గెట్ చేయాలని ఆలోచించినా కూడా వాళ్ళు అసలు అక్కడ స్టార్ట్ కాకముందే మనది ఇంటర్సెప్ట్ చేసేసి అక్కడనే దాన్ని నాశనం చేసే అవకాశం కూడా చాలా క్లియర్ గా ఉంది. రెండు ఒకటి చెప్తారు, ఢిల్లీ ఒకటి, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, ఇవి రెండు వాళ్ళు చేయొచ్చు బికాస్ ఇట్ ఈస్ క్లోజ్ ప్రాక్సిమిటీ. పెద్ద నగరాల్లో 230 కిలోమీటర్స్ అట్లా అంటే 200 కిలోమీటర్స్ రేంజ్ లోనే ఉంది కాబట్టి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మీరు అంటున్నారు. ఐ థింక్ అంటే అంత ధైర్యం చేస్తారని నేను అనుకోను. అసలు ఫస్ట్ ఆలోచన ఇప్పుడు మనం 10 o'clock వాళ్ళు ఏం ఆడతారో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు షాబాజ్ షరీఫ్ రిలీజ్ చేసిన